హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు విజయ ఫేమస్ టీవీ. నేను మీ సత్య. సో తెలంగాణ స్టేట్కి సంబంధించి టెట్ అనేది మే 20th నుంచి జరుగుతుంది. సో మొదటి రోజు టెట్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి ఒక కెమికల్ కాంపౌండ్ ఇచ్చాడు. దాని యొక్క కెమికల్ ఫార్ములా అనేది అడగడం జరిగింది. సో మొదటి రోజు మే 20th జరిగిన ఎగ్జామ్లో బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా అడగడం జరిగింది. సో బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా అనేది అడగడం జరిగింది. CaOCl2 కాల్షియం ఆక్సీక్లోరైడ్. ఈ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఇది నార్మలైజేషన్లో ఈ ఎగ్జామ్ అనేది మనకి మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నార్మలైజేషన్ అంటే అంతకు ముందు రోజు జరిగిన పేపర్ కావచ్చు, తర్వాత రోజు జరిగే పేపర్ కావచ్చు, ఒక చాప్టర్ నుంచి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగితే అదే చాప్టర్ నుంచి తర్వాత రోజు కూడా ఇచ్చేందుకు 99% ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కెమికల్ కాంపౌండ్ సంబంధించి ఈ కెమికల్ ఫార్ములాస్ నేను కొన్ని చెప్పడం జరుగుతుంది. ఆ ఫార్ములాస్ని మీరు కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. దాని మార్క్ అనేది మీరు సంపాదించుకోవడం జరుగుతుంది. అందుకని మొదటి రోజు జరిగింది బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ కాంపౌండ్ యొక్క కెమికల్ ఫార్ములా CaOCl2 కాల్షియం ఆక్సీక్లోరైడ్. అదేవిధంగా చూసుకుంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి? H2SO4. దీన్ని మనం రసాయనాల రాజు అని కూడా అంటాము. సల్ఫ్యూరిక్ యాసిడ్ ని రసాయనాల రాజు అని కూడా అంటాము. ద కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటే ఏంటి? H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లము. అదేవిధంగా జింక్ సల్ఫేట్ కెమికల్ ఫార్ములా వచ్చేసి ZnSO4. గమనించగలరు, ZnSO4. అదేవిధంగా మెగ్నీషియం ఆక్సైడ్ మెగ్నీషియం అంటే Mg, ఆక్సైడ్ అంటే O, MgO. దీని యొక్క కెమికల్ ఫార్ములా MgO. అదేవిధంగా ఫెర్రిక్ ఆక్సైడ్, దీని యొక్క కెమికల్ ఫార్ములా Fe3O4. ఫెర్రిక్ ఆక్సైడ్ కాకుండా ఇక్కడ ఫెర్రస్ ఆక్సైడ్ అని కనుక ఇచ్చినట్లయితే Fe2O3 గమనించగలరు. ఎథైల్ ఆల్కహాల్ దీని యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి C2H5OH. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీథేన్, ఈథేన్ ఈ విధంగా మనకి 10 ఉంటుంది. మీథేన్, ఈథేన్. సో ఎథైల్ ఆల్కహాల్ C2H5OH. ఇది ఆల్కైల్ గ్రూపు. అదేవిధంగా చూసుకుంటే ఎథైల్, మీథేన్, ఈథేన్. సో 2 కార్బన్లు ఉంటాయి, అందుకని చెప్పేసి C2H5OH. ఓకేనా? అదేవిధంగా గ్లూకోజ్ యొక్క ఫార్ములా కనుక చూసుకున్నట్లయితే C6H12O6. గ్లూకోజ్ ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 6 కార్బన్లు, హైడ్రోజన్లు 12, ఆక్సిజన్లు 6. సో గ్లూకోజ్ యొక్క ఫార్ములా కనుక మనం చూసుకున్నట్లయితే C6H12O6. అదేవిధంగా కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్. అదేవిధంగా కాల్షియం ఆక్సైడ్ కాల్షియం ఆక్సైడ్ యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి CaO. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్, జనరల్ గా చాలా మందికి ఈ ఫార్ములా తెలియకుండా ఉండదు, తెలిసే ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ దీని యొక్క ఫార్ములా వచ్చేసి CO2. కార్బన్ డైఆక్సైడ్ యొక్క CO2 దీని యొక్క కెమికల్ ఫార్ములా. దీంట్లోకి వచ్చేసరికి మీకు టఫ్ గా ఏదైనా ఉందంటే ఎథైల్ ఆల్కహాల్ C2H5OH. అదేవిధంగా కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్. సల్ఫర్ డయాక్సైడ్ దీని యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి SO2. అదేవిధంగా సల్ఫర్ ట్రైఆక్సైడ్ SO3. లెడ్ నైట్రేట్ PbNO3 ట్వైస్. ఇలా బాక్స్ వస్తుంది చూడండి, NO3 ట్వైస్. అదేవిధంగా లెడ్ ఆక్సైడ్ అంటే PbO ఆక్సైడ్, లెడ్ ఆక్సైడ్ PbO. అదేవిధంగా నైట్రోజన్ డయాక్సైడ్ NO2. ఇందులో కొంచెం క్లిష్టంగా ఉన్నది ఏదైనా ఉంటే లెడ్ నైట్రేట్ PbNO3 ట్వైస్. సిల్వర్ క్లోరైడ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి? AgCl. సిల్వర్ అంటే Ag, క్లోరైడ్ Cl, సిల్వర్ క్లోరైడ్ AgCl. అదేవిధంగా సిల్వర్ బ్రోమైడ్ AgBr. అదేవిధంగా బేరియం హైడ్రాక్సైడ్ BaOH ట్వైస్
ఓహెచ్ బాక్స్ వస్తుంది చూడండి, BaOH ట్వైస్, BaOH ట్వైస్. అదేవిధంగా అమోనియం క్లోరైడ్, అమోనియం NH4Cl క్లోరైడ్, అమోనియం క్లోరైడ్ NH4Cl. అదేవిధంగా బేరియం క్లోరైడ్, BaCl2. ఇందులోకి వచ్చేసరికి మీరు బేరియం హైడ్రాక్సైడ్, BaOH ట్వైస్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అమోనియం హైడ్రాక్సైడ్ కెమికల్ ఫార్ములా వచ్చేసి అమోనియం హైడ్రాక్సైడ్ NH4OH. అదేవిధంగా కాపర్ సల్ఫేట్, కాపర్ CuSO4, అదేవిధంగా కాపర్ క్లోరైడ్ CuCl2. అదేవిధంగా లెడ్ క్లోరైడ్ PbCl2. సోడియం సల్ఫేట్ వచ్చేసరికి Na2SO4. సోడియం సల్ఫేట్ Na2SO4. అదేవిధంగా ఇందులో చూసుకునేసరికి అమోనియం హైడ్రాక్సైడ్ NH4OH గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసి రేపు చేయడం జరుగుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రశ్న అనేది తప్పనిసరిగా రావడం జరుగుతుంది. ఎందుకంటే పేపర్ 1లో మొదటి రోజు జరిగిన ఎగ్జామ్లో కనుక చూసుకున్నట్లయితే CaOCl2 బ్లీచింగ్ పౌడర్ యొక్క CaOCl2 ట్వైస్ అనేది బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన నామం అనేది, కెమికల్ ఫార్ములా అనేది మనకి అడగడం జరిగింది. సో నార్మలైజేషన్ కాబట్టి అదే చాప్టర్ నుంచి ప్రతిరోజు ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది 99%. సో పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి నేను ఇచ్చిన చెప్పిన ఈ కెమికల్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో సో ఇందులో నుంచి రావడానికి అవకాశం ఉంది. సో పార్ట్ 2 అనేది రేపు చేయడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియోని అలా చూసి వెళ్ళిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్క లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ అనేది మాకు చాలా అవసరం. సో మీరు ఇచ్చే లైక్తో ఈ వీడియో ఎంతో మందికి చదువుకున్న యువకులకి చేరుతుందని ఆశిస్తున్నా. ప్లీజ్ లైక్ చేయండి, అలా చూసి వెళ్ళిపోవద్దు. విజన్ ఆఫ్ ఫేమస్ టీవీ, నేను మీ సత్య. జై హింద్.